కామారెడ్డి జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ వైద్యనాథ ముక్తి క్షేత్రం శ్రీ శనైశ్చర సిద్ధక్షేత్రంలో 13 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి భరణీ నక్షత్రంతో కూడిన శని జయంతిని పురస్కరించుకొని శని యమదేవతలకి వేలాది మంది భక్తులచే తైలాభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారికి తైలాభిషేకం చేసుకున్నారు. వేలాది మంది భక్తులను చూస్తుంటే ఒక ప్రాంతీయ క్షేత్రంలాగా కాకుండా తెలంగాణ రాష్ట్ర శనైశ్చర దేవాలయం తెలంగాణలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నట్టుగా తలపించింది. కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో శనేశ్వరాయ నమః అనుకుంటూ ఆ తైలాభిషేకాన్ని చేసినట్లయితే చాలా పుణ్యం ఉంటుంది. ఈ పవిత్రమైన సంవత్సరాల కూడా తైలాభిషేకం చేసినంత సంతోషం వహిస్తారు. అలాంటి రోజు ఈరోజు మీరు అక్కడ మాట్లాడకుండా శనేశ్వరాయ నమః అనుకుంటూ ఆ తైలాభిషేకం చేసినట్లయితే స్వామివారు ఆశీర్వదించాలని భక్తులకు విజ్ఞప్తి, అక్కడ ఆ ధర్మపీఠం మీద వారి శిష్యులందరూ ఒక 15 నుంచి 25 మంది బ్రాహ్మణత్వంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో ముఖ్యంగా మన ఆలయ కామారెడ్డిలో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయమైనటువంటి శనైశ్చర దేవాలయం, శనైశ్చర సిద్ధక్షేత్రం, వైద్యనాథ ముక్తి క్షేత్రంలో ఈరోజు శని జయంతిని పురస్కరించుకొని శని జయంతి శనివారము అమావాస్య అందరూ భరణీ నక్షత్రంతో కూడినటువంటి విశేషమైనటువంటి రోజున ఉదయం 5 గంటల నుండి శనీశ్వరునికి తైలాభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు సుమారు 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకల్లా సుమారుగా 50,000 మంది భక్తుల పైచీలకు తైలాభిషేకాలు చేసుకున్నారు. అలానే ఈరోజు సాయంకాలం వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి భక్తులందరి కోసం, అలానే జాతకరీత్యా శనిరోజాలు తిరిగిపోవడం కొరకని జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6 గంటలకు అత్యంత వైభవంగా, ఇప్పటివరకు దేశంలో 1-2 ప్రదేశాలలో మాత్రమే ఆ కళ్యాణ మహోత్సవం జరిగింది. అంగరంగ వైభవంగా, అత్యంత వైభవంగా మన ఈ క్షేత్రంలో శనీశ్వర కళ్యాణము జరగబోతుంది 6 గంటలకి. కావున 6 గంటల కళ్యాణ మహోత్సవము అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని సూచిస్తున్నాను. అలానే సుమారు 2,000 మంది పైచీలకు భక్తులకి అన్నప్రసాదం కూడా ఉంది. దీపోత్సవం, యమశని దీపోత్సవాలు కూడా ఉన్నాయి. కావున ఈ క్షేత్రము ఇన్ని వేల మంది దర్శించుకోవడం అనేది, ఈ క్షేత్రం కామారెడ్డిలో వెలవడం అనేది మన కామారెడ్డి తెలంగాణ ప్రాంతవాసం చేస్తున్నటువంటి అదృష్ట భాగ్యము. ఒక 3-4 సంవత్సరాలలో తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో ఈ శనేశ్వర సిద్ధక్షేత్రం కూడా ఒకటిగా ఉంటుందని దేవతామూర్తుల ముందు చెప్పడం జరుగుతుంది. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. తప్పకుండా అందరూ దర్శించుకోండి.
ఈ రోజున దర్శించుకొని ఆ స్వామివారికి తైలాభిషేకం చేసినట్లయితే 10 సంవత్సరాల పాటు చేసినటువంటి అభిషేక పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే భరణి నక్షత్రము శని జయంతి సుమారు 15 సంవత్సరాల క్రితం వచ్చిందంటే మళ్ళీ ఈ రోజే వచ్చింది. కావున ఇంతటి మహత్తర అవకాశాన్ని భక్తులు వినియోగించుకోండి. ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. అందరూ కూడా మీకు ఇళ్లలో వివాహాలు చూస్తున్నటువంటి వారందరి వివాహాలు కూడా ఆ స్వామివారి ఉంటాయి. అందరూ కూడా రండి, ఆ క్షేత్రాన్ని స్వామివారిని దర్శించుకోండి. స్వామివారిని ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే శనివారం, అమావాస్య, శని జయంతి, భరణి నక్షత్రంలో ఈరోజు రావడం, ఈ కామారెడ్డిలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ శనేశ్వర సిద్ధక్షేత్రం, వైద్యనాథ ముక్తి క్షేత్రం మన కామారెడ్డిలోనే, తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నాం. దీనికి మా కమిటీ అధ్యక్షులు నిమ్మల రవీందర్ రెడ్డి గారు ప్లస్ వీళ్ళందరూ కూడా, మా తోటి కార్యదర్శి ప్లస్ కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. దీనికి రాత్రి పగలు కష్టపడి ఈ యొక్క 2 కోట్ల ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఈ గుడి నిర్మాణము మన తెలంగాణలోనే ప్రత్యేక దేవాలయంగా నిలవాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఎక్కడ లేని విధంగా మన శనీశ్వర కళ్యాణం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. మన గురువర్యులు గంగవరం ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము, మరి ప్రధాన అర్చకులు తులసి అరవింద్ శర్మ గారు, పతి శర్మ గారు వారి ఆధ్వర్యంలో అనేక మంది పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పక్క రాష్ట్రాల నుండి కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 10,000 నుండి 20,000 వరకు భక్తులు వచ్చి ఇప్పటివరకే తైలాభిషేకాలు చేసుకొని వెళ్ళారు. ఈ సాయంత్ర కళ్యాణానికి 10,000 నుంచి 20,000 వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాన్ని మన కమిటీ వారు అరేంజ్ చేయడం జరిగింది. ఆంజనేయ శర్మకు, కొన్ని పంతులకు, ఈ కమిటీకి, రవీందర్ రెడ్డి అధ్యక్షునికి చాలా మంచి చేస్తుండ్రు. కామారెడ్డిలో ఇంత భక్తి అంటే ఎక్కడ లేదు, కానీ కామారెడ్డిలో ఉన్నది భక్తి బాగా. ఈ రాష్ట్రంలో తెలంగాణలో అంత కామారెడ్డిలో ఉన్నంత భక్తి ఎక్కడ లేదు. వైష్ణవం ఉంది కాబట్టి భక్తి పెరిగిందిరా, బాగున్నది. అన్ని దేవుళ్ళు కూడా అట్లే. సాక్షాత్ శనేశ్వర మహారాజు, ఆ శనేశ్వర మహారాజు అంటే మామూలు మనిషి కాదు, భగవంతుడు. అన్ని దేవుళ్లకు సహకరించే పరమేశ్వరుడు సూర్యుని కొడుకు శనేశ్వరుడు యమధర్మరాజు. ఈ దేవుని ప్రపంచం నడుస్తుంది కాబట్టి భగవంతుని దయ వలన అందరికీ ఈ స్వామి మొక్కిపోతే అందరికీ మంచి జరుగుతుంది. కానీ తప్పకుండా ఈ స్వామికి మొక్కిన వాళ్ళకు అందరికీ మంచి జరుగుతుంది. ఎన్ని రాక చేసిన భగవంతుడు ఎంతో కష్టపడుతున్నారు. ఈ గుడిని కామారెడ్డిలో ఇంత డెవలప్ చేస్తున్నారంటే చాలా సంతోషం. ఇది ఇంకా కొంతమంది తెలుసు, కొంతమందిలో పట్టరు ఇసంటి దేవుడు. ఆ శని మహారాజు అంటే మహారాజు, ఈ మహనీయుడు. ఈ కమిటీకి ఈ సంతోషం ఈ చేసిన వారికి తర్వాత ఏర్పడుతుంది కమిటీ. ఎవరు చేసి శనేశ్వరుని కట్టించిన వాళ్ళు ఎవరో అప్పుడే యాడ్ చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళకు అర్థం కాయలేదు కాబట్టి ఈ చాలా మందికి తెలిసింది కామారెడ్డి. కాబట్టి ఇంకా దేశాలకు వెళ్ళి కూడా, విదేశాలకు, తెలంగాణకి వెళ్ళి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ శనేశ్వర మహారాజు భగవంతుడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి, అన్ని ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాలకి, తెలంగాణలో ఇస్తుందంటే శనేశ్వరుడు. ఈ మహానాయుడికి ఈ దేవుని మొక్కిపోతే ఆంజనేయ స్వామికి అన్ని దేవుళ్ళకు మొక్కినట్టే. కాబట్టి ఈ స్వామి తలుచుకుంటే రాజు అవుతాడు, భిక్షపతి అవుతాడు. కాబట్టి ఈ రాజు భిక్షపతి అయ్యే వాళ్ళకే భయం ఎక్కుంటుంది. అందరూ ఈయన ఎమ్మటుంటోళ్ళంతా కష్టం చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామి ఎమ్మటుండంతా ఈ స్వామి ఏమంటుంటే కోటీశ్వరులు ఉంటారు. కాబట్టి అందరి కాపాడు శని మహారాజు, శని సింగపూర్ మహారాజుకు జై. Like, comment, and subscribe.